అసలు నేను నా లాస్ట్ వీక్ అంతా ఏం చేశాను, లైక్ కంటెంట్ రీసెర్చ్ కోసం ఏమేమి చేశాను, అసలు ఏమైందనేది ఈ వీడియోలో చెప్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను లాస్ట్ మండే ఒక వీడియో పెట్టాను కదా నా ఛానల్లో, నా ఇంట్రడక్షన్ వీడియో. దానికి 33 వ్యూస్ వచ్చాయన్నమాట. యాక్చువల్లీ నేను అవి కూడా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఐఎమ్ హ్యాపీ దట్ 33 వ్యూస్ వచ్చాయి. లైక్ 1 వీక్ తర్వాత అలా రిలీజ్ చేద్దాం, ఒకటి కంటెంట్ రాసుకొని రీసెర్చ్ చేసి అనుకున్నాను. సో ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ అనమాట, ఏ టాపిక్ పైన తీసుకుందామని. సో అలా నేను ఫైనాన్స్ రిలేటెడ్ ఒక టాపిక్ తీసుకొని దాని గురించి చెప్పాలి అనుకున్నా. సో ద టాపిక్ ఈజ్ ఫ్రీ యాప్స్ దట్ ట్రాక్ యువర్ ఎక్స్పెన్సెస్. సో ఇది చెప్పాలి అనుకున్నా, ఇంకా రెడీ అవ్వలేదు. సో రాసి ఎడిట్ చేసి చేయాలి. సో ఈ వీక్లో యాక్చువల్లీ కొంచెం బిజీ అయిపోయి నేను వీడియో చేయలేకపోయా ఈ టాపిక్ పైన. నెక్స్ట్ వీక్లో ఈ వీడియో వస్తుంది. సో ఈ వీడియో కోసం వెయిట్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, అసలు నేను నా లాస్ట్ వీక్ అంతా ఏం చేశాను, లైక్ కంటెంట్ రీసెర్చ్ కోసం ఏమేమి చేశాను, అసలు ఏమైందనేది ఈ వీడియోలో చెప్తాను. సో నేను ఎప్పుడైతే లైక్ లాస్ట్ వీడియో అయిన తర్వాత నెక్స్ట్ ఏ వీడియో స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడు, సో నేను ఫస్ట్ ChatGPTతో స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత యూట్యూబ్ ఛానల్స్లో వెతికాను, లైక్ ఏ కంటెంట్ ఏది తీసుకుందాం, ఏ టాపిక్ తీసుకుందాం, ఎలా చెప్పాలి, బికాజ్ కంటెంట్ తోటి చెప్పలేదు కదా నేను లాస్ట్ వీడియోలో. సో అలా చాలా వెతికాను అనమాట. అంత త్వరగా ఏం దొరకలేదు, అండ్ చాలా టాపిక్స్ దొరికాయి, అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కాలేదు అన్నమాట. సో ఫస్ట్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నా, ఫైనాన్స్ రిలేటెడ్ పైన ఒక 5-10 టాపిక్స్ అలా రాసుకొని అండ్ ఒకటి సెలెక్ట్ చేసుకొని సో దానిపైన కంటెంట్ రాస్తున్నాను అనమాట. సో అది ప్రిపేర్ చేసుకునేసరికి నాకు 2 to 3 days అయిపోయింది. మధ్యలో నేను మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. లైక్ లాస్ట్ వీక్లో నాకు తెలిసి చాలా పెళ్ళిళ్ళు జరిగాయి. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఏదో ఒక పెళ్ళికి వెళ్ళొచ్చారనమాట. ఇన్స్టాగ్రామ్ మొత్తం అందరూ ఎవరో ఒకరు ఏదో ఒక పెళ్ళికి వెళ్ళి ఫొటోస్ పెడుతున్నారు. సో మీరు కూడా ఏదైనా పెళ్ళికి వెళ్ళారా చెప్పండి. అండ్ సో తర్వాత నేను టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకొని దానిపైన రీసెర్చ్ చేసి కంటెంట్ రెడీ చేసుకున్నా. సో ఇప్పుడు అది వాయిస్ ఇచ్చి ఎడిట్ చేయాలి. సో అలా వీకెండ్లో చేద్దామని అనుకున్నాను అనమాట, లాస్ట్ సాటర్డే సండే. సో రాసుకునేసరికి టైం అయిపోయింది, అండ్ నేను వీకెండ్లో చేయాలి అనుకుంటాను, బట్ ఎప్పుడు వీకెండ్లో అవ్వదు, ఇంకొక పని ఏదో ఒకటి వస్తుంది. ఎందుకంటే వీక్లో మనం చాలా పనులు చేయాలి అనుకుంటాం, వీకెండ్కి వచ్చేసరికి కొన్ని పనులు చేస్తాం, కొన్ని పనులు చేయం. సో అలా అయిపోతుంది అనమాట. అండ్ నేను ఈ వీకెండ్లో ఒక సినిమా చూశాను అనమాట. సినిమా పేరు సారంగపాణి జాతకం. ఇది ప్రైమ్లో వచ్చింది అండ్ చాలా చాలా బాగుంది, నాకు చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ నేను సినిమా మొత్తం నవ్వుతూనే ఉన్నాను. ముఖ్యంగా వెన్నెల కిషోర్ ప్రియదర్శి కామెడీ సీన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. మీరు కూడా ఒకవేళ చూడాలి అనుకుంటే చూడండి. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మీకు ఈ సినిమా ఎలా అనిపించింది అని. ఓకే, ఈ వీడియో ఇంతే అనమాట. నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. లైక్ ఫైనాన్స్ మీద ఒక టాపిక్ చేస్తున్నాను, ఫ్రీ యాప్స్ దట్ ట్రాక్ యువర్ ఫైనాన్సెస్ అనమాట. సో ప్లీజ్ వెయిట్ ఫర్ ఇట్ అండ్ వాచ్ ఇట్, అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్. And bye for today. Bye bye.